వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఈ 2026వ సంవత్సరము ఎలాంటి యోగ్యత కలిగించబోతుంది, అలాగే వాళ్ళ ప్రతికూలత అనుకూలత ఎలా ఉండబోతుంది, వాళ్ళకు ఎలాంటి శుభసూచికలు చూపించబోతుంది, మరి వాళ్ళది ఎలా ఉండబోతుంది అంటారు సార్ కన్యా రాశి వాళ్ళకి? నిర్మల గారు, కన్యా రాశి వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే ద ఇయర్ ఆఫ్ విక్టరీ. ఏంటి? ఇయర్ ఆఫ్ విజయం. జయం మనదే. సో కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళతోని గతంలో 2025లో కానీ 2024 కానీ ఎవరైతే శత్రుత్వం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా పిండేస్తుంది. శత్రువు జయం. శత్రువుల్ని వీళ్ళు శాసిస్తారు, శత్రువుల్ని జయిస్తారు, శత్రువులే వీళ్ళకి సరెండర్ అవుతారు. సో వీళ్ళకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు, వీళ్ళ మీద అసూయ పడేవాళ్ళు, వీళ్ళని కాంపిటేటర్స్గా పెట్టుకొని వీళ్ళని తొక్కేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో వాళ్ళు తగ్గాల్సిందే. అర్థమైందా? వీళ్ళు మాత్రం తగ్గేదేలే బ్యాచ్, వీళ్ళ శత్రువులు తగ్గాల్సిందే బ్యాచ్ ఈ సంవత్సరం. రెండవది, వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటారు. అర్థమైందండి? అంటే వాళ్ళు ఏదన్నా గొప్ప దానాలు చేయాలన్నా, కొత్త కొత్త సంస్థలు ఏర్పరచాలన్నా, లేదా అప్పుడు కొత్తగా రాజకీయ రంగాల్లోకి రావాలి, ఒక వృత్తిని జీవితకాలం ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి అనుకునేటువంటి నిర్ణయాలు, ఎంతో కాలంగా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్గా ఉన్నవాళ్ళు, చివరికి సన్యాసిలాగా ఉండాలనుకున్నవాడు కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటాడు. ఓకే. సన్యాసం తీసుకోవాలనుకునే వాళ్ళు, సన్యాసం తీసుకోవాలనుకున్నవాడు కూడా, లేదా సన్యాసిలాగా ఉన్నవాడు కూడా. ఓకే. సో నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే దిస్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ గ్రేట్ అండ్ సెన్సేషనల్ డెసిషన్స్. నిర్ణయాలకి వీళ్ళు పెద్దపీట వేస్తారు. అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళకి కుటుంబం అంటే ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ, అంటే ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీ కానీ, ఇవి వీళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో గతంలో పేరెంట్స్ ఒకవేళ ప్రాపర్టీ ఇవ్వకపోవడము, లేకపోతే ఏదైనా కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు దాన్ని డిలే చేయడము, లేకపోతే వీలునామా రాస్తారు వీళ్ళు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం ద ఫేవరబుల్. సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ సంవత్సరంలో చేయకూడని కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరం ముఖ్యంగా సుదీర్ఘమైనటువంటి లోన్స్, పెద్ద లోన్స్, అంటే వీళ్ళు ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్ద లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేయడం అన్నది మాత్రం ఈ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి అడ్వైజ్డ్ కాదు, చేయకూడదు. రెండవది, ఆల్రెడీ ఒకవేళ వీళ్ళకి కోర్టు వివాదాల్లో ఉన్నారు జీవిత భాగస్వామి, లేదా కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళు పునర్పరిశీలించుకునే ఛాన్స్ ఉంటుంది మేడం. పునర్పరిశీలించుకోవడం అంటే ఏంటంటే వద్దు, అంటే పిల్లల కోసం కావచ్చు, లేకపోతే వద్దు అనుకునేటువంటి భావన కూడా రావచ్చు. ఎట్ ద సేమ్ టైం కోర్టు డైవర్స్ ఇచ్చిన కేసులో కూడా మళ్ళీ వీళ్ళు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది భాగస్వామితో, అంటే మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందండి? వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళ సొంత నిర్ణయాల వల్ల ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మాత్రం కొంచెం ఆచితూచి చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ నిర్ణయాలు కొంత టీం, అంటే వాళ్ళ పార్ట్నర్స్ కావచ్చు, ఒక టీం కూడా కావచ్చు, వాళ్ళ ప్రొవొకేషన్లో మాత్రం వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీరు సొంతంగా పరిశీలించి, సొంతంగా ఆలోచించి దాని మీద వర్క్ చేసి, జనరల్గా కన్యారాశి వాళ్ళు చాలా మెటికులస్గా ఉంటారు మేడం. దేనైనా చాలా సూక్ష్మంగా లోతుగా పరిశీలించకుండా చేయరు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం సూపర్ఫిషియల్ కూడా ఉంటారు. ఎప్పుడు సూపర్ఫిషియల్ ఉంటారు అంటే వీళ్ళకి ఎప్పుడైనా నమ్మకస్తులు పక్కన ఉన్నప్పుడు వాళ్ళ మీద వదిలేసి నిర్ణయం తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. సో ఈ రెండో కోణం ఏదైతే ఉందో వీళ్ళకి, అది ఇయర్ స్టార్టింగ్లో వీళ్ళకి కొంచెం ప్రతికూలమైనటువంటి పీరియడ్. సో కాబట్టి మీరు ఎవరో ఇచ్చిన ప్రోగ్రామ్ మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రాంగ్.
రెండోది 2026లోనే మీరు 2029, 2033 సో అప్పుడు కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికలు వేయడం అన్నది అది చాలా ఊహాజనికమైనటువంటి క్రియ. అంటే మీరు ఊహాత్మకమైనటువంటి పని అది. మనం ఇప్పుడే ముందుగానే పేపర్ వర్క్ చేసి అప్పుడు అది చేద్దాం ఇప్పుడు ఇది చేద్దాం అనుకునే కన్నా 2025లో ఏం చేశారు, దాని యొక్క ఫలితం ఏమైంది, దాని 2026లో దాని రిజల్ట్ ఏమవుతుంది అన్నది మీరు స్టాటిస్టికల్గా వెళ్ళడం అనేది అవసరం. సో మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ ఆర్ డాక్టర్స్కి ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి పని చేయాలనుకునే వాళ్ళు, లేదా ఇక్కడ ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి ఫారెన్కి వెళ్తారు మేడం, వాళ్ళందరికీ ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం. నార్మల్గా కూడా కాదు, అద్భుతమైనది. ఎస్పెషల్లీ ద ఇయర్ స్టాండ్స్ వెరీ గుడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషన్స్ అండ్ డాక్టర్స్. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ బెటర్ శాలరీ, ఇది వీళ్ళకి సూపర్ ఉంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు గతంలో, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేడం రైటింగ్ అంటే ఎవరైతే భాషా ప్రావీణ్యులు ఉంటారు మేడం, అంటే మంచి భాష, ఏ భాషనే కావచ్చు, ప్రపంచ దేశాలు ఏ భాష, ఈ భాషా ప్రావీణ్యులు కూడా చాలా ఉన్నతమైన సత్కారాలు జరుగుతాయి. ఏమైందా వీళ్ళు ఊహించడం జరుగుతాయి. అది ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఐడెంటిటీ వచ్చినా వస్తుంది, నేషనల్ లెవెల్ ఐడెంటిటీ వచ్చినా వస్తుంది వీళ్ళకి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు ద లిటరేచర్ లాంగ్వేజెస్. భాషా ప్రావీణ్యులు, భాష మీద బాగా ప్రాజెక్ట్ అంటే రీసెర్చ్ చేసిన వాళ్ళు, భాష మీద ప్రచారం చేసిన వాళ్ళు, ఒక భాషకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నతమైన గౌరవము, పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి వీళ్ళకి. ఇది వీళ్ళకి ఉన్నది. రెండవది వీళ్ళకి పంచమ భావం అనమాట, పంచమాధిపతి షష్టమాధిపతి శని వీళ్ళకి కేంద్రంలో ఉంటాడు. సో మనం శత్రుజయం అని అనుకున్నాం, ఎందుకంటే రాహు ఉంటాడు కాబట్టి. అట్ ద సేమ్ టైం పంచమాధిపతి కూడా వీళ్ళ కేంద్రంలో సప్తమంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు ప్రేమించిన వాళ్ళు కూడా కొంత వీళ్ళకి నో చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళు జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు, సో వీళ్ళ ప్రేమించిన వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకుందాము చాలా ఇంకా లోతుగా దగ్గరగా అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళకి నో చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తారు, కన్యారాశి వాళ్ళు కెరియర్కి ఇస్తారు, సెకండ్ ఎమోషన్కి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి మేడం, ఒక కన్యారాశి అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు సూపర్ఫిషియల్గా అందంగా ఉన్నారా, హ్యాండ్సమ్ ఉన్నారా, అమ్మాయి గుడ్ లుకింగ్ ఉందా అనేది స్టార్టింగ్ లెవెల్ అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళు ఒక 2 పరిచయాల్లోనే వాళ్ళ మనసు ఎలా మారిపోతుందంటే ఈ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది, ఈ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది, ఈ అమ్మాయి సాఫ్ట్గా ఉందా, ఇంటలెక్చువల్గా ఉందా, యారగెంట్గా ఉందా, ఇండిపెండెంట్గా ఉందా. వీళ్ళు యారగెంట్ ఇండిపెండెంట్ పీపుల్ని వీళ్ళు భరించారు మేడం. ఎవరైతే కొంచెం సాఫ్ట్ స్పోకన్ కొంచెం ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారో వాళ్ళని వీళ్ళు స్వీకరిస్తారు. సో కాబట్టి కొంత అసెప్టివ్గా ఉండేవాళ్ళు, బ్లంట్గా ఉండేవాళ్ళు వీళ్ళని రిజెక్ట్ చేసేస్తారు ఈ సంవత్సరం. కాబట్టి వీళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు సాఫ్ట్గా ఉన్నంత మాత్రం అందరూ సాఫ్ట్గా ఉండరు, వీళ్ళకి సాఫ్ట్ రిసీవింగ్ ఉన్నంత మాత్రం అవతల వాళ్ళు సాఫ్ట్గా రిసీవ్ చేసుకోరు. సో పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళు మానసికంగా బలపరుచుకోవాల్సిన సంవత్సరం కూడా ఇదే. ఒకసారి కన్యారాశి వాళ్ళకి ఎవరైనా అలా మోసం చేసినా, లేకపోతే ప్రేమించిన అమ్మాయి దూరమైంది, అబ్బాయి దూరమైనా కానీ జీవితకాలం ఒక విషాదపూరితమైనటువంటి జ్ఞాపకం. కాబట్టి మీరు ఇంకొక భాగస్వామిని పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా కానీ అది ఫిలాసఫికల్గా తినేస్తారు. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో 2026లో ఈ కన్యారాశి వాళ్ళ ముందర ఉండేటువంటి ఛాలెంజెస్. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కాకపోతే చిన్న చిన్న వాళ్ళకు కొద్దిగా అవరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చే సూచనలు సార్. ముఖ్యంగా వీళ్ళకి షష్టమంలో రాహు, సప్తమంలో శని, ముఖ్యంగా మే మాసం వరకు దశమ భావంలో వీళ్ళకి గురువు ఉంటాడు. ప్లస్ వీళ్ళకి సింహరాశిలో వీళ్ళకి వ్యయభావంలో కేతు ఉంటాడు. సో వీళ్ళకి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఎంత ఉంటుందో ఈ ఆబ్జెక్టివ్ సక్సెస్తో పాటు డిటాచ్మెంట్ కూడా సమానంగా ఉంటుంది. అంటే ఒక పక్కన ఆబ్జెక్టివిటీ, రెండో పక్కన సబ్జెక్టివిటీ, ఈ రెండు వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ అవుతారు. ఒక చెప్పాలంటే ద ఇయర్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ కన్యారాశి. అంటే గొప్ప ఒక అద్భుతమైన అనుభవం నుంచి మనిషి మానసికంగా ఎదుగుతాడు వీళ్ళు. అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి. అందుకే చూడండి ఈసారి ఇయర్ ఆఫ్ డెసిషన్స్ అని ఎందుకు చెప్పాను, మీరు మానసిక ఎదుగుదల లేకుండా బెటర్ డెసిషన్ ఎట్లా తీసుకుంటారు. సో కాబట్టి కన్యారాశి వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఒక కామన్ పాయింట్ ఉంటుంది మేడం. వీళ్ళు పరిస్థితుల్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడానికి కోసం లక్ష ప్రయత్నాలు చేయడం కన్నా పరిస్థితుల్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత సింపుల్ టెక్నిక్ చూడండి. పరిస్థితుల్ని మార్చడం కోసం లక్ష ప్రయత్నాలు చేయడం మానేసేయండి. దానివల్ల అనవసరంగా మీ ఇంటెలిజెన్స్ ఎక్కువ బర్న్ అవుతుంది. దాని బదులు అక్కడ పరిస్థితి ఏంటి,
దాన్ని స్వీకరించి దానికి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారనుకోండి, అదే పరిస్థితి వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వీళ్ళు ఆ ఒక్క పని చేయరు. సో 2026లో ఈ చిన్న టెక్ కనుక వీళ్ళు ఫాలో అయితే 2026లో వీళ్ళు కోరుకున్న దానికన్నా అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి ఇంటి డోర్ మ్యాట్ లాగా ఉంటాయి, అంటే కాళ్ళు కింద ఉంటాయని అర్థం. సో ఈ చిన్న టిప్ వీళ్ళు ఫాలో అయితే 2026 విల్ బి వండర్ఫుల్ ఇయర్ ఫర్ కన్యా రాశి.